ఈ 3 పాయింట్స్ నేర్చుకుంటే కన్నా మీకు అసలు ఫ్రంట్ పార్ట్‌లో చంక కింద అనేది ముడతలు రావండి. అసలు పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. అది ఎలాగనేది నేను ఇక్కడ మీకైతే చెప్తాను. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చాలా మందికైతే ముడతలు వస్తున్నాయని అంటున్నారు. సో, ఆ విధంగా రాకుండా ఉండడానికి నేను ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే ఇలాగా చంక కింద మనము ఇలా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అంతా కటింగ్ చేసిన తర్వాత ఒకసారి ఇలాగా మార్కింగ్ చేసేద్దాము. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇదండి. సో, దానికి ఆధారంగా ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఇలాగా పైకి ఫోల్డింగ్ చేసేసి ఇది షేప్ బెల్ట్ కోసం అండి. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మనం అనేది ఇక్కడ నుంచి తీసుకుంటాం ఫోల్డింగ్ అనేది. చూడండి, ఇక్కడ నుంచి ఇలాగ తీసేసుకొనేసి ఇక్కడ నుంచి హైట్ అనేది తీసుకుంటాము. ఇది మనకి షేప్ బెల్ట్కి ఉంటుంది. సో, ఫ్రంట్ పార్ట్ ఇలాగ తీసేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి ఇలాగ చెక్ చేసేయాలి. ఫస్ట్ ఉక్స్ పట్టి ఉంది కదండి, దీన్ని ఇలాగ తీసేసుకొని ఈ ఖర్చు ఉంది కదా, దీన్ని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఈ డాట్ ఇట్లా పట్టేసేయండి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఈ ఖర్చు అనేది పైనది, కానీ మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది హైట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఖర్చుతో పాటు ఇక్కడికి హైట్ వచ్చింది, కానీ ఇది మనకి ఖర్చు ఎక్స్ట్రాగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా. తర్వాత ఉక్స్ పట్టి అనేది ఎంత వెడల్పు ఉంది అనేది ఒకసారి మెయిన్ డాట్కి ఉక్స్ పట్టికి ఎంత వెడల్పు ఉంది అనేది ఒకసారి తీసుకుందాము. ఇక్కడ ఉంది కదా మనకి మెయిన్ డాట్, చూడండి ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇలాగా పెట్టుకుంటే మనకి ఎంత ఉంది, 3 మీద ఒక లైన్ ఉంది. సేమ్ ఇదే విధంగానే నేను ఇక్కడ 3 మీద ఒక లైన్ అయితే పెట్టేస్తున్నానండి. ఇది మెయిన్ డాట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూడండి ఒకసారి ఎలాగ పెడుతున్నాను అనేది. ఫ్రంట్ పార్ట్ హైట్ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ తీసేసి చూడండి ఇట్లా పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇలాగా. నేనైతే కొంచెం బ్రాడ్గానే పెడుతున్నానండి. లేదంటే మీరు ఈ నెక్ ఎలాగైతే ఉందో చూడండి, ఈ ఖర్చు ఉంది కదా, సేమ్ ఇది అనేది ఇక్కడ పెట్టాలి, పైన పెట్టద్దు. పైన అనేది ఖర్చు కోసం పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి పెట్టేసేసి ఈ నెక్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగనే మీరు కూడా మార్కింగ్ అయితే చేయండి. ఇలాగా నేనైతే కొంచెం డీప్ అయితే పెట్టాను వీళ్ళకి. ఇది మనకి రియల్గా ఈ బ్లౌజ్కున్న నెక్, కానీ వీళ్ళు మనకి కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు ఇక్కడ. సో, దీనికోసం నేను ఇక్కడ ఇలాగా మార్కింగ్ చేశాను. ఇక్కడ కూడా మనకి కొంచెము ఈ లోపలికి అదేనండి ఉక్స్ పట్టీలకైతే వెళ్ళిపోతుంది కదా. సో, దానికైతే సెట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇది కూడా ఎంత వచ్చిందో ఒకసారి ఇలాగా మార్కింగ్ చేసేసి ఒక 1/4 ఇంచ్ అనేది, ఇది ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ వేస్తాం కదండి. సో, దానికోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ చేసేసి తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఇది ఎందుకు మార్కింగ్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా మనకి డాట్, మిడిల్ డాట్. సో, దీనికోసం ఒక 1/2 ఇంచ్. తర్వాత ఇక్కడ ఖర్చు అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి క్రాస్ బెల్ట్ అతికియడం కోసం దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా మెయిన్ డాట్ అనేది, ఇందులోకి ఇలాగా కలిపేసేయాలి. తర్వాత ఇక్కడ ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి ఈ బ్లౌజ్ ఇలాగా పెట్టేసేసి చెక్ చేయాలి. ఇక్కడికి వచ్చేస్తాము. ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ అనేది కూడా మనం కంపల్సరీగా 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎంత అవుతుంది, 2 ఇంచెస్ అవుతుంది. చూడండి, ఈ 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ పెట్టేసి ఇక్కడ 1 ఇంచ్కి అయితే మధ్యలో ఇలాగ పెట్టేశాను. ఇప్పుడు ఈ లైను ఈ 2 కూడా కలిపేసేయాలి. ఇలాగ చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తుంది అని అనుకుంటే ఒకసారి బ్యాక్ పార్ట్ని మెజర్ చేసేసుకొని ఇలాగా చూడండి. చాలా మందికి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది వస్తుంది అంటున్నారు కదా. అది ఎందుకు వస్తుందంటే చాలా మంది బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు కటింగ్లో అనేది మిస్టేక్ చేస్తారు, స్టిచ్చింగ్లో కూడా మిస్టేక్ చేస్తారు. కటింగ్లో ఎక్కడ మిస్టేక్ చేస్తారు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది అని అంటుంటారు. అంటే ఈ చంక కింద కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ చంక కింద కరెక్ట్గా ఉండాలంటే మనము ఫ్రంట్ పార్ట్లో మిస్టేక్ చేస్తున్నట్టు కాదు, బ్యాక్ పార్ట్లో కటింగ్లో
మిస్టేక్ చేస్తున్నట్టు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనము మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఇది థ్రెడ్ పైపింగ్ వేయడం కోసము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది మనకి 11.5. ఇది అనేది ఫుల్ మెజర్మెంట్, అంటే బ్యాక్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్, అంటే ఒక పార్ట్కి వచ్చింది. ఇట్లా 11.5 వచ్చింది కదా, 11.5లో 1 ఇంచ్ అనేది తీసేసేయాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ డాట్ వేసాం కదండి, సో దీనికోసం 1 ఇంచ్ పోతే ఎంత ఉంటుంది 10.5. ఈ 10.5 అనేది కంపల్సరిగా చూడండి ఇక్కడ నుంచి మెజర్ చేసినప్పుడు కూడా రావాలి. ఒకవేళ రాకుంటే అప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది వస్తుంది అని అర్థం. చూడండి ఇప్పుడు ఒకసారి మెజర్ చేస్తాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టింటే ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. చూడండి 3.5 వచ్చింది కదా. సో ఈ 3.5ని నేను మరి ఇక్కడ పెట్టేస్తున్నా ఎండింగ్ పాయింట్లో, డాట్ ఎండింగ్ పాయింట్లో ఇట్లా పెట్టేసి ఈ 3.5ని ఒకసారి చెక్ చేస్తున్నా. మనకి ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. చూడండి ఇక్కడ 9.5 వచ్చింది, కానీ మనకు రావాల్సింది ఎంత, 10.5. 10.5 అనేది ఇక్కడికి వస్తుంది. ఈ క్లాత్ అనేది తక్కువ అవ్వడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ రెండు కూడా కలిపేయాలి. ఇలాగా ఈ పాయింట్ అనేది ఇందులోకి కలిపేసేయాలండి. దీనివల్ల మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కదా. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేయండి. చంక కింద ముడతలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ ఇట్లా లోపలికి మార్కింగ్ చేసేసి ఈ లైన్ నుంచి ఈ లైన్ రెండు కూడా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి మనం నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ అయితే ఇట్లా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ ఇలాగా ఇక్కడికి వస్తుంది 3/4 ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసేసేయాలి. ఇప్పుడు చూడండి ఈ లైన్కి డిఫరెన్స్ అయితే ఉంది కదా, క్లాత్ అనేది ఇట్లా వస్తుంది. దీనివల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో చంక కింద అనేది ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క థియరీ. ఇది వచ్చేసి మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఈ 3 పాయింట్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర అనేది ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి వచ్చేసేయాలి. ఈ షోల్డర్ దగ్గర కూడా అంతే. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది కదా నెక్ అనేది, ఇది అనేది ఇందులోకి కలిపేసేయాలి. ఇలాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చూడండి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి మార్కింగ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఇందులోకి కలిపేసేయాలి. చూడండి ఇందులోకి కలిపేసిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ లాగా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇలాగా, ఇది పాయింట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసేసి కటింగ్ చేసేసేయాలి. అంతేనండి. మనకి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా మీకు అంతకన్నా కూడా ఇంకా జారుతున్నాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి మనం కట్ చేయాలి. ఇలాగ ఒక 1/2 ఇంచ్. దీనివల్ల కూడా మనకి ఉక్స్ పట్టి అంటే షోల్డర్స్ జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్ అనేది. ఇప్పుడు చూడండి నేనైతే కట్ చేస్తున్నాను. ఇందులో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండడానికి, తర్వాత షోల్డర్స్ జారుకోకుండా 3 టిప్స్ అయితే చెప్పాను. 1, 2, 3. ఈ 3 మనకి ఇంపార్టెంట్ అండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్.
కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇలాగనే హ్యాండ్స్ కూడా కట్ చేసేయాలి. చూడండి ఇట్లా మనం ఒకసారి ఇలాగా ఫోల్డింగ్ దగ్గర ఇట్లా పెట్టేసేసి టక్స్లు అయితే పెట్టేయండి.